ఇది టమాటా పులుసండి. ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఒక 2 స్పూన్స్ పల్లి నూనె వేశాను. ఆ తర్వాత కొద్దిగా ఆవాలు వేశాననమాట. ఒక పావు చెంచా. వేసిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసి, పచ్చివాసన పోయే వరకు వేపిన తర్వాత, ఒక అర చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను. ఆ తర్వాత ఒక 2 టమాటాలు తీసుకొని కట్ చేసి హైబ్రిడ్ టమాటాలయితే బావుంటాయండి లోకల్ వాటికన్నా ఈ రెసిపీకి. అయితే 2 హైబ్రిడ్ టమాటాలు కట్ చేసి వేశాను. కొద్దిగా కరివేపాకాకులు కూడా వేశాను. అయితే పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర అన్నీ కూడా ఒక అర చెంచా చొప్పున వేసుకున్నానండి. ఆ తర్వాత ఒక పావు కప్పు చింతపండు పులుసు కూడా పోసాను. అన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఇందులో ఇంగువ, మెంతిపిండి కూడా అండి. మెంతిపిండి ఒక అర చెంచా. అట్లా అన్నీ వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి కూడా వేసానండి. పులుసులోకి ఎప్పుడు కూడా పచ్చిమిర్చి బావుంటుంది. ఇది సింపుల్‌గా తొందరగా అయిపోయే ఒక రెసిపీ అనమాట. రెగ్యులర్‌గా వంట చేసుకునే వాళ్ళకి ఎప్పుడూ రెగ్యులర్‌గా చేయలేం కదా! అన్ని రెసిపీస్ ఓపిక లేనప్పుడు. మనకి ఎమర్జెన్సీలోనూ ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ బాగా పనిచేస్తాయి. ఇందులో మనం మెంతి పిండి, జీలకర్ర పొడి అన్నీ వేసాం కదా! అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. సింపుల్‌గా ఉంటుంది కానీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కాంబినేషన్‌గా ఇలా బజ్జీ మిర్చి ఒక 4 ఉంటే సన్నగా కట్ చేసి ప్లెయిన్ ఆయిల్‌లోనే వేసుకోవాలని ఉందండి. ఎందుకంటే నా దగ్గర చాలా పొడులు, స్టఫింగ్ ఉంటాయి కానీ అదేదో ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. ఒట్టి ప్లెయిన్ బజ్జీ మిర్చి చక్కగా వేపుకొని తింటే నాకు ఈ బజ్జీ మిర్చి కన్నా కూడా లోకల్ మిర్చి ఉంటాయి కదండీ! జనరల్‌గా మనం కర్రీస్‌లో ఏసే మిర్చిలో అవి చాలా టేస్ట్ డిఫరెన్స్ అనిపిస్తున్నాయి. అవి ఇంకా స్పైసీగా టేస్ట్‌లో చాలా తేడా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బజ్జీ మిర్చియే కాకుండా మామూలు లోకల్‌గా రెగ్యులర్‌గా వంటలో వండుకునే మిర్చిని కొంచెం ఆయిల్‌లో వేపేసి ఇలాంటి పుల్ల పుల్ల కూరల్లో కనుక మనం కాంబినేషన్‌గా తింటే దాని టేస్టే వేరుగా ఉంది. చాలా బావుందండి. ఇది నేను చెప్పాను గదా! ప్రతిరోజు మేము న్యూట్రిషన్ వాల్యూస్ గురించి చెప్తున్నానని అస్సలు అనుకోకండి. మిర్చి